పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాన్ని మూల వచనముగా చదువుకుందాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనము ఆలోచన చేసి పరీక్షించి పరిశోధించి లేఖనాల మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకునే వారంగా ఉందాం. లేఖనమే మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటలు, దేవుని వాక్యము చాలా మనకు ప్రాముఖ్యమైనవి కనుక లేఖనాల మీదనే మన విశ్వాస జీవితాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగా యేసయ్య శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి వాళ్ళు 2 సూచనలు అడిగారు. ఆ యేసయ్య శిష్యులు యేసయ్య దగ్గరికి 2 సూచనలు అడిగారు. ఒకటేమో నీ రాకడకు సూచనలు ఏమిటి, రెండవది ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అన్నాడు. ఒకటేమో రాకడకు సూచనల గురించి అడిగాడు, రెండవదేమో ఈ యుగ సమాప్తి గల సూచనలు ఏంటియో మాకు చెప్పమని శిష్యులు యేసు ప్రభుని ఈ లోకములో ఉండగా అడిగినప్పుడు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన 2 రకాల సూచనలు చెప్పాడు. ఒకటేమో ఆయన రాకడకు సూచనలు చెప్పాడు, రెండవది ఈ యుగ సమాప్తికి సూచనలు చెప్పాడు. యుగము అని ఒక మాట అక్కడ ఎందుకు వాడారో చూడండి. ఇదే అధ్యాయము 3వ వచనంలో, ఇదే అధ్యాయం 20 మత్తయి సువార్త 24:3 చదువుతున్నాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా అన్నారు. అంటే శిష్యులకు కావలసినది ఏంటిది? నీ రాకడకు ఎప్పుడు వస్తుందయ్యా, ఈ యుగం ఎప్పుడు అంతమైపోతుందయ్యా. అంటే ఈ యుగము ఒక రోజు ఆరంభమైనది. ఈ యుగము ఒక రోజు ఆరంభమైనది. యుగము అని మనం ఎప్పుడు అనగలుగుతాము? యుగం అంటే అర్థం ఏమిటి అంటే చాలా మంది ఈ యుగానికి రకరకాల అభిప్రాయాలు కలిగి రకరకాల విధాలుగా చెప్పుతూ ఉంటారు. యుగం అంటే మన ఈ భూమి మీద ఉన్నటువంటి మన భారతదేశంలోనైతే చాలా యుగాలు మనకున్నవి అని చెప్పుకుంటారు. ఆ యుగాలు ఏంటి అట? ఒకటి కృతాయుగం ఉంటారు, త్రేతాయుగం అంటారు, ద్వాపార యుగం అంటారు, కలియుగము అంటారు. 4 యుగాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో ఉన్నాము. అసలు యుగానికి ఎన్ని సంవత్సరములు అయితే ఒక యుగం? ఉదాహరణకు మనం లెక్క తీసుకుంటే సెకండ్లతోనే లెక్క పెట్టుకుంటున్నాం కదా. మనం 60 సెకండ్లు కలిస్తే 1 నిమిషం, 60 నిమిషాలు కలిస్తే 1 గంట, 24 గంటలు కలిస్తే 1 రోజు, 30 రోజులు కలిస్తే 1 నెల, 12 నెలలు కలిస్తే 1 సంవత్సరం లెక్క పెట్టుకుంటాం. ఈ లెక్కలు బాగానే ఉన్నవి, కానీ అసలు యుగమునికి ఎన్ని సంవత్సరాలు?
లక్షల లక్షల సంవత్సరాలు అంటారు యుగం. యుగములు మనకి ఎన్ని ఉన్నాయో దానికి ఎన్ని సంవత్సరాలు లెక్క అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా ఎక్కడికి ఎన్ని సంవత్సరాలు లెక్క రాయించండి. కానీ దేవుడు కొన్ని తరాల లెక్క రాయించి పెట్టాడు. దేవుడు కొన్ని తరాల లెక్క రాయించి, అబ్రహాము తరమని, దావీదు తరమని కదండి, యాకోబు తరమని, మోషే తరమని మనకు తరాలు రాయించి పెట్టాడు. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలన్నది. అబ్రహాము కాలం నాట నుంచి దావీదు వరకు లెక్క పెడితే 14 తరాలు వచ్చింది. దావీదు నుంచి మళ్ళీ మనం కాలం తీసుకుంటే యూదులు బబులోను చెరలోనికి వెళ్ళినప్పటికి లెక్క తీసుకుంటే 14 తరాలు వచ్చింది. యూదులు బబులోను సామ్రాజ్యంలో నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు భూమి మీద జన్మించడానికి తీసుకున్న తరములు మళ్ళీ 14. అంటే అబ్రహాము మొదలుకొని యేసు ప్రభు పుట్టిన నాటికి భూమి మీద 42 తరాలైనవి అన్న దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి రండి, 17వ వచనం చదువుతుంది. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు అన్నాడు. అంటే 14 × 3 ఎంతైంది? 42 తరాలకు భూమి మీద యేసు ప్రభు జన్మించాడు. అబ్రహాము నాట నుంచి, అబ్రహాము కాలం నుంచి, దావీదు కాలం నుంచి యేసయ్య జన్మించడానికి 42 తరాలు అయిపోయాయి. కానీ ఇక్కడ శిష్యులు అడుగుతున్న మాట ఏంది? యుగం ఎప్పుడయ్యా అని, యుగాంతం ఎప్పుడయ్యా అన్నాడు. కనుకనే యుగము వేరు, తరాలు వేరు. కనుక యుగము అని మనం ఎప్పుడు ఆరంభం చేస్తున్నామంటే, దేవుడు ఈ భూమిని సృష్టించి, దేవుడు ఈ భూమిని సృజించి ఈ భూమిని లేకుండా నాశనం చేసినప్పటికీ ఒక యుగం అయిపోతుంది. విషయంలో ఏదైనా తీసుకోండి, ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచం పూర్తిగా తీసివేసే సమయానికి ఒక యుగం అయిపోతుంది. అలాగనే భూమి మీద మానవ జాతి యుగం వచ్చింది ఆదాము నుంచి. మానవ జాతి యుగాన్ని దేవుడు ఆరంభం చేసింది ఈ భూమి మీద మానవులు. ఒకరోజు ఈ మానవ జాతి లేకుండా అయిపోతుంది ఈ భూమి. అప్పుడు ఒక యుగం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ భూమి ఆకాశములు పంచభూతములు లయమైపోయే కాలం ఒకటి రాబోతుంది. ఈ పంచభూతములతోనే ఒక రోజు ఈ యుగాన్ని ఆరంభం చేశాడు. ఒక రోజు ఈ పంచభూతములు పూర్తిగా తీసివేయబోతున్నాడు దేవుడు. అప్పుడు చేసిన నాట నుంచి అంతము చేసిన వరకు మధ్యకాలం అంతా ఒక యుగము నడుస్తుంది. ఆ యుగానికి ఇన్ని సంవత్సరాలని మనకెక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఆధారం ఏం చెప్పలేదు. ఇంకా దేవుడు ఒక పని చేసి దాన్ని ముగించినప్పుడు ఒక యుగం అయిపోతుంది. కనుక తరాల లెక్క చెప్పాడు కానీ యుగాల లెక్క చెప్పాడు. కనుక శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఈ యుగ సమాప్తి ఎప్పుడు? ఈ యుగం ఎప్పుడు అంతమైపోతుంది? ఈ పంచభూతములు ఎప్పుడు లయమైపోతాయి? అందుకని దాని పేతురు గారు కూడా చెప్పాడు. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను అన్నారు.
ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనంటే దేవుడు ఇంకొక ఆకాశమును ఇంకొక భూమిని మళ్ళీ సృష్టించబోడు. ఆ కింద చెప్తాడు 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి అందు నీతి నివసించును అని. దేవునికి స్తోత్రం కలిగి. ఒక కొత్త ఆకాశము కొత్త భూమి రావాలంటే ఇప్పుడున్న ఈ ఆకాశము ఈ భూమి లేకుండా పోవాలి. ఈ భూమి లయమైపోవాలి. పంచభూతములన్నీ లయమైపోవాలి. ఇప్పుడున్న సృష్టి పంచభూతములతో నడుస్తుంది. దేవుడు ఎంత ప్రేమమయుడంటే మానవుడు బ్రతకడానికి కావలసిన వనరులన్నీ ముందుగానే సృష్టించిన తర్వాత మానవుని సృష్టించాడు కదండి. పంచభూతములు మనం ఏమనుకుంటున్నాము? ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. 5 పంచభూతాలు. 1 ఆకాశం, 2 భూమి, 3 నీరు, 4 గాలి, 5 అగ్ని. అగ్ని లేకుండా మనం బ్రతకలేం, నీరు లేకుండా బ్రతకలేం, గాలి లేకుండా బ్రతకలేం, భూమి లేకుండా బ్రతకలేం, ఆకాశం లేకుండా బ్రతకలేం. కనుకనే ఈ 5 పంచభూతములు అన్నాడు. ఈ పంచభూతములు లయమైపోయినప్పుడు ఈ యుగం అయిపోతుంది. కనుకనే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి శిష్యులు చాలా జ్ఞానంతో అడిగారు, యా నీ రాకడకును యుగ సమాప్తి గల సూచనలు మాకు చెప్పు. అప్పుడు యేసయ్య ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పుకుంటూ రావడంలో చాలా విషయాలు చెప్పాడు. రాకడకు సూచనలు చాలా విషయాలు చెప్పాడు. కానీ ఇప్పుడు మనం అందులోకి వెళ్తే మనం దేవుడు చెప్పమన్న మాటకి మళ్ళీ నేను అక్కడికి అది ఈరోజు రాకుండా అయిపోయాను. కనుక అవన్నీ తర్వాత అప్పుడప్పుడు మీరు టచ్ చేస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఆయన చదువుకున్న మూల వచనంలో మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అన్నాడు. మనుష్య కుమారుడు రాకడ ఎక్కడ కనబడుతుందట? ఆకాశం కనబడుతుంది. యేసయ్య ఎలాగొస్తాడు? భూమి మీద నుంచి రాడు యేసయ్య, ఆకాశం నుంచి వస్తాడు. ఎందుకు? ఆయన ఈ భూమి మీదకి ఒకప్పుడు శరీరధారిగా వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మన లెక్కనే ఈ శరీరం ధరించుకొని జీవించాడు. ఇప్పుడు రాకడకు అంటే మొదటిసారి ఒకసారి వచ్చాడు, మానవుడుగా వచ్చాడు. మానవుడుగా వచ్చి ఎందుకు కొరకు వచ్చాడు? అప్పుడు ఆయన మానవుడుగా రావాల్సిన కారణం ఏమై ఉన్నది అంటే ఒక 5 కారణాలు చెప్తాను. మొదటి రాకడకు మొదటిగా యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు కొరకు రావాల్సి వచ్చిందంటే, ఆయన శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఒక 5 కారణాలు చెప్తాను. ఎందుకొరకు యేసయ్య భూమి మీదకి మొదటిగా రావాల్సి వచ్చిందంటే, ఆదాము అతిక్రమం చేసి, ఆదాము పాపం చేసి, ఆదాము దేవుని మాటను త్రోసివేసి ఈ లోకానికి ఆదాము ఏం తెచ్చాడు? పాపాన్ని తెచ్చాడు, మరణాన్ని తెచ్చాడు. మొదటి మనుషుడైన ఆదాము చేసిన అతిక్రమమును బట్టి, పాపమును బట్టి యేసయ్య భూమి మీదకి రావలసి వచ్చింది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను అన్నాడు. యేసయ్య మొదటిసారిగా రావడానికి గల కారణం ఏంటిదంటే, ఈ లోకములోకి మొదటి మనుషుడైన ఆదాము ఒక అతిక్రమం చేసి పాపాన్ని తెచ్చాడు, మరణాన్ని తెచ్చాడు. కనుక మానవునికి ఉన్నటువంటి పాపము నుంచి, మరణము నుంచి
విడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవునిలో ఉన్న పాపము తీసివేయాలని, పాపము తీసివేసి వాడిని పరిశుద్ధునిగా చేయాలని యేసయ్య ఈ లోకానికి శరీరము ధరించుకొని రావలసి వచ్చింది. పాపం వల్ల వచ్చు జీతం ఏమన్నాడు? మరణము అని. ఆ పాపము చేసినందువల్ల మనుషులందరూ మరణంలోకి వెళ్తున్నారు. కనుక ఆ మరణము నుంచి విడిపించాలనే యేసయ్య వచ్చాడు. ఇక్కడ మనుషుడు ఈ మాట వినగానే కొంతమందికి ఇక మరి అట్లా అనుకోండి, ఇంకా చావనోడు ఎవడయ్యా, అందరు చచ్చిపోతారు కదా అనుకుంటారు. కనుక మనుషునికి 2 రకాల మరణం ఉంటుంది. ఒకటేమో శరీరక సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము. ఈ ఆత్మ సంబంధమైన మరణము నుంచి ప్రజలను విడిపించాలని ఈ లోకానికి వచ్చారు. ఆ ఆత్మ సంబంధమైన మరణాన్ని 2వ మరణము అన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటల్లో ఆత్మ సంబంధమైన మరణాన్ని 2వ మరణంతో పోల్చారు. కనుక ఆ 2వ మరణం అనేది పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం ద్వారా, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు నయ్యుందరు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేతురు అన్నాడు. అంటే 2వ మరణముకు అధికారం లేకుండా ఉన్న ఒక గుంపు ఉన్నది. కనుక 2వ మరణానికి వారి మీద అధికారం లేదంట ఆ ప్రజలకు. మరి ఎవరికి 2వ మరణం మీద అధికారం ఉన్నది అంటే, ఈ భూమి మీద ఏ మనిషిని పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉండలేదో, ఆ జీవ గ్రంథములో రాయబడని ఏ మనుషుడైతే ఈ భూమి మీద ఉంటాడో ఆ మనుషునికి తప్పకుండా 2వ మరణంలోకి వెళ్ళిపోతాడు. ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14 చదువుతున్నాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండం అంటే నరకం. నరకములో మన ఆత్మను నశింపజేస్తాడు దేవుడు. కనుక ఆ అగ్నిగుండం అనే మరణములోకి ఎవరు వెళ్ళొద్దని యేసయ్య మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి రావడం జరిగింది. మొదటి కారణం. 2వ కారణం ఎందుకొరకు వచ్చాడయ్య అంటే, ఈ మరణము గలవానిని, ఈ మరణానికి సంబంధించిన ఒకడు ఉన్నాడు భూమి మీద, వాని పేరే అపవాది. ఎందుకంటే ఆదామును పండు తినబెట్టింది వాడే కదా, పండు తినమని ప్రేరేపించింది అవ్వమ్మను వాడే కదా. కనుక ఆ అపవాదిని మరణం ద్వారా నశింపజేయాలని యేసయ్య లోకానికి వచ్చాడు. వాడు ఏదైతే మరణము తీసుకొచ్చి పెట్టాడో మానవ జాతికి అంతటికి, ఆ మానవ జాతికి మరణము తీసుకొచ్చి పెట్టినటువంటి సాతానును మరణము ద్వారానే నశింపజేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మరణించకపోతే ఆ మరణము గలవానికి, అపవాదికి మరణం ఉండేది కాదు. కనుకనే అపవాదిని మరణము ద్వారా నశింపజేయాలన్న ఉద్దేశం కొద్దే యేసయ్య లోకానికి వచ్చి శరీరం, రక్తమాంసలుగా శరీరాన్ని ధరించుకొని మనందరి పాపములు ఆయన మోచి, ఆయన మీద మన పాపములన్నీ, మన దోషములన్నీ మోసి ఆయన చనిపోయి వాళ్ళందరినీ బ్రతికించారు. దేవునికి స్తోత్రంగా. ఆయన చనిపోకపోతే అసలు నీకు నిత్య జీవం దొరికేది. యేసయ్య 3వ కోణం ఏం చేశాడనంటే,
మూడో కోణం ఏం చేశాడంటే మన మానవ జాతి అంతటికి నిత్య జీవం ఇయ్యడానికి లోకానికి వచ్చి దేవునికి స్తోత్రం. మూడవ కారణం ఎందుకు వచ్చాడు యేసయ్య లోకానికంటే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటికి నిత్య జీవం ఇయ్యాలన్న ఉద్దేశంతో యేసయ్య లోకానికి వచ్చాడు. కనుకనే యేసు ప్రభు భూమి మీద ఉన్న జీవించిన జీవిత కాలం అంతలో ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను మీకు నిత్య జీవం ఇస్తాను, నేను మీకు నిత్య జీవం ఇస్తాను, మీరు నా యొద్దకు రండి, నా యొద్ద రండి, నేనే జీవమయ్యి నేను మీకు అందరు నిత్య జీవం ఇస్తాను, నిత్య జీవం ఇస్తానని. అంటే నిత్య జీవం అంటే ఇంకెన్నటికీ నీవు మరణము చూడకుండా, రెండవ మరణానికి వెళ్ళకుండా, అగ్నిగుండానికి వెళ్ళకుండా నేను తప్పించి నిన్ను నిరంతరము జీవింపజేయగల సామర్థ్యుడను నేనే. కనుక నా యొద్దకు వస్తే మీకు నిత్య జీవం దొరుకుతుందని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బోధించాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట చెప్పాడు. చూద్దాం. ఇప్పుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంటూ ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకోసం ఈ లోకానికి పంపించాడంటే మానవ జాతి అంతటికి నిత్య జీవము కలగాలని, ప్రతి మనుషుడు నిత్య జీవం పొందాలని ఆయన ఈ లోకాన్ని అంటే మానవ జాతిని ప్రేమించి ఆ మానవ జాతి రక్షణ కొరకు తన సొంత కుమారుణ్ణి పంపించి యేసయ్యని లోకానికి పంపించి ఆ యేసయ్య ద్వారా అందరికి నిత్య జీవము కలగాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆ యేసయ్య కూడా ఈ లోకంలో మాట చెప్తాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును నువ్వు ఎరిగితే చాలు, యేసుక్రీస్తును నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నీకు నిత్య జీవం వస్తుంది. కనుక యేసయ్య ఎన్నోసారి చెప్పిన మాట జీవమును నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కనుక మానవ జాతి అందరికి నిత్య జీవం ఇయ్యాలన్న ఒకే ఒక ఉద్దేశంతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నాలుగవ కారణము ఎందుకొరకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? భూమి మీద యేసయ్య రక్తము చెందించి ఆ రక్తం ద్వారా మానవుడి పాపములు కడగాలని ఆ రక్తం ఇచ్చి నిన్ను నన్ను భూమి మీద ఉన్న సకల ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ రక్తం ఇచ్చి కొనుక్కోవాలని యేసయ్య లోకానికి. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తము భూమి మీదకి రాకపోతే, యేసయ్య భూమి మీద ఆయన శరీరం మనకు దొరికేది కాదు, ఆయన రక్తం మనకు దొరికేది. ఆయన రక్తము ఆయన శరీరం మనం భుజిస్తున్నాం, తాగుతున్నామంటే ఆయన ఆనాడు చిందించాడు. కనుకనే ఆ రక్తము నీలో ఉంటే, ఆ శరీరం నీలో ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలు అవుతావు. దేవునికి స్తోత్రంగా. కనుక నీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంగా చదువుతున్నాను. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదరు, కొత్త పాట పాడుదరు. దేవునికి స్తోత్రంగా. యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఆయన రక్తము నీకు దొరికేది కాదు, ఆయన శరీరము నీకు దొరికేది. ఇది ఒక్క దేశం కొరకు చెప్పాడండి. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో నివసిస్తున్న ప్రజలందరికీ వర్తిస్తుంది. యేసయ్య అన్న ఒక దేశానికి దేవుడుగా చెప్పాడు. ఆ ఈ 7 ఖండాలలో ఉన్న మానవ జాతి ఎవరైనా అందుకని ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి,
ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మనుషులను రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. మనందరం ఆయన రక్తం ఇచ్చి కొనబడిన ప్రజలు. మనం దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు ఆయన. ఆయన రక్తం మనకు దొరికేది కాదు, ఆయన శరీరం దొరికేది ఆయన రాకపోతే. 4వ కారణం ఏంటిదంటే ఆయన రక్తం ఇచ్చి, ఆయన శరీరం ఇచ్చి మనందరిని కొనుక్కోవడానికి యేసయ్య ఈ లోకానికి ఇచ్చి మనందరిని ఒక రాజ్యంగా చేయడానికి దేవునికి స్తోత్రం. 5వ కారణం ఎందుకోసం వచ్చాడు యేసయ్య అంటే, భూమి మీద నేను సత్యమును స్థాపించుటకే వచ్చి తిని, అందుకే ఈ లోకములో పుట్టి తిని. యోహాను సువార్త 18వ అధ్యాయం అందరిది 38వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూశారండి, నేను సత్యమును స్థాపించడం కొరకు ఈ లోకానికి వచ్చాను. అంటే యేసయ్య రాకముందంతా ఈ లోకములో ఏమి లేదు, సత్యము లేదు. ఏముంది? అబద్ధము. అబద్ధం ఎవరు తీసుకొచ్చి పెట్టారు? సాతానుడు తీసుకొచ్చి పెట్టాడు. కనుక సాతానుడు ఈ లోకాధికారి అయింది, ఈ లోకములో అంత అబద్ధముతో నింపేశాడు. ఇప్పుడు ప్రతి మనుషుడు అబద్ధాన్నే నమ్ముతున్నాడు కానీ సత్యాన్ని నమ్మడం, సత్యం యొద్దకు రావడం లేదు, సత్యాన్ని తెలుసుకోవడం లేదు, సత్యమును గ్రహించడం లేదు. సత్యం అనగా అందుకడుగుతా, అది పిలాతు కూడా అర్థం కాలేదు, అంత పెద్ద న్యాయాధిపతి పిలాతు. అయ్యా సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే ఏంటిదండి? నా వాక్యమే సత్యం. యేసయ్య మాటే సత్యము, వాక్య సారాంశమే సత్యము. యేసయ్య మాటలు ఈ భూమి మీద మానవ జాతికి తెలియజెప్పడం కొరకు, సత్యమందు ప్రతిష్ఠిత చేయడం కొరకు వచ్చాడట. సత్యము తెలియజెప్పడం కొరకు వచ్చాడు ఈ లోకం. ఈ 5 కారణాలను బట్టి యేసయ్య భూమి మీదకి వచ్చి ఈ 5 రకాల పనులు మానవ జాతికి కొరకు ఆయన పనిచేసి 3.5 సంవత్సరాలు సువార్త జరిగించి లోకానికి సత్యమును ప్రకటించారు. లోకముని పాపము నుంచి విడిపించారు, లోకమును మరణము నుంచి విడిపించారు, లోకములో ఉన్న ప్రజలకు నిత్య జీవం ఇచ్చారు, లోకములో ఉన్న ప్రజలకు యేసయ్య రక్తము శరీరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకొరకు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆ యొక్క పని జరిగించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి అందరూ చూస్తుండగానే ఒలీవ కొండ కాడికి శిష్యులను తీసుకొని వెళ్ళి వారి మీద చేతులు ఉంచి ఆయన అందరూ చూస్తుండగానే మేఘముల మీద పరలోకమునకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం గారు. ఈ వాక్యం భాగం కూడా చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య భూమి నుంచి ఎలాగెళ్ళాడు? మేఘముల మీద వెళ్ళిపోయాడు కదా. మేఘం వచ్చి కొనిపోయింది కదా యేసయ్యను. మళ్ళీ తిరిగి ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? మేఘముల మీదనే రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కదా. అప్పుడు ఆ శిష్యులందరూ మేఘాల వైపు చూస్తున్నారంట. ఆయన ఆ కొండకాడికి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. శిష్యులందరినీ ఆ ఒలీవ కొండకాడికి తీసుకొని వెళ్ళి వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించి వారికి ప్రార్థన చేసి
చివరి ప్రార్థన చేశారు శిష్యులందరూ. చేసి వారు చూస్తుండగానే ఆయన పరలోకములకు మేఘముల మీద కొనిపోగారు. వాళ్ళు అలాగనే చూస్తున్నారు మేఘముల మీద పైకి. అప్పుడు ఇద్దరు మనుషులు వారి దగ్గరకు వచ్చాడు, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం మీద పేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితిరో, మళ్ళీ ఆయన అదే రీతిగా వస్తాడు అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ ఇప్పుడు మేఘాల మీదనే రావాలి. కనుకనే ఆయన ఈ భూమి మీద ఉండగానే ఆ మాట చెప్పాడు, ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి నేత్రము ఆయనను చూస్తారు. ఇప్పుడు మూలవచనంలో ఆ మాట ఉంటుంది కదండి, ఆయన మేఘారూరుడై వచ్చుతున్నాడు అన్నాడు కదా 30వ వచనంలో. అప్పుడు మనుష్య కుమారుడు చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూసి, ఇప్పుడు ఇది సందర్భం, ఆయన మహామహిమతో రాబోతున్నాడు, ప్రభావముతో రాబోతున్నాడు, మహా తేజస్సుతో రాబోతున్నాడు. ఒకప్పుడు భూమి మీద నుంచి మానవుడుగా ఉండి మన లెక్కనే ఆయన జీవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి 40 దినములు అందరికి అగుపడి ఆ 40వ దినముల అందరు చూస్తుండగానే ఆయన మేఘారూరుడై వెళ్ళిపోయి మళ్ళీ ఆయన మేఘాల మీదనే మహాప్రభావముతోను మహిమతోను మళ్ళీ భూమి మీదకి రాబోతాడు. ఇప్పుడు ఎందుకు కొరకొస్తున్నాడు యేసయ్య మళ్ళీ భూమి? ఆయన మళ్ళీ రావాల్సిన అవసరం ఏమై ఉన్నది? ఒకసారి వచ్చిండి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకు రావాలి యేసయ్య భూమి మీద? అంటే అప్పుడు యేసయ్య భూమి మీద జీవించిన జీవిత కాలము 33.5 సంవత్సరాలు జీవించి ఆ పని ముగించుకొని వెళ్ళిపోయారు. ఇంకా యేసయ్య భూమి మీద చేయవలసిన పని చాలా ఉన్నది. దేవునికి స్తోత్రంగా. ఆ పని మళ్ళీ తిరిగి భూమి మీద జరిగించడం కొరకు రాబోతున్నాడు. ఎందుకొరకు రాబోతున్నాడు? మొదటి కారణం చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఎవరి కొరకు రాబోతున్నాడట? నీతి మంతుల కొరకు రాబోతున్నాడు. ఒకప్పుడు పాపుల కొరకు వచ్చాడు కదండి, ఇప్పుడు పాపుల కొరకు రావడం లేదు యేసయ్య, నీతి మంతుల కొరకు రాబోతున్నాడు. ఆయన చెప్పిన మాటలో మనకు ఒక భావం కనబడాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతి మంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అన్న వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు రాబోతున్నాడు ఏంటంటే నీతి మంతుల కొరకు. ఒకప్పుడేమో పాపుల కొరకు వచ్చాడు, ఇప్పుడు నీతి మంతుల కొరకు రాబోచ్చు. నీతి మంతులను తీసుకొని పోవడం కొరకు రాబోతున్నాడు. దీనికి ఉదాహరణగా యేసయ్య ఈ రాకడ సూచనలో చెప్పిన మాటలు లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. నోహాబు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోహాబు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరిని నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుతుంది. అయితే లోతు సొదము విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనము చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. దేవునికి స్తోత్రంగా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పెట్టాడు వీరిద్దరిని, లోతును నోహాబును మన ముందు అంటే, ఆ తరములో నోహాబు తరములో లోకమంతా పాపముతో నిండుతున్నప్పుడు ఈ నోహాబు ఒక్కడే నీతిమంతుడుగా కనబడ్డాడు దేవుడు కదండి.
నోహాబు దినములలో దేవుడు జల ప్రళయాన్ని రప్పించేదానికి కారణము లోకమంతా పాపముతో ఉన్నప్పుడు ఆ ఒక్కడే ఆయన నీతి మంతుడుగా కనబడ్డాడట నోహాబు. అతన్ని రక్షించాడు కదా అలనాడు. తనని తన కుటుంబాన్ని రక్షించాడు. నీతిమంతుని కుటుంబాన్ని రక్షించి కడమ వారందరినీ జల ప్రళయంలో నాశనం చేశాడు, ముంచేశాడు. అలాగనే సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా లోతు అని తన కుటుంబము నీతిమంతులుగా ఉన్నారు, ఆ పాపం అంటకుండా ఉన్నారు. కనుక లోతు భార్య, లోతు కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా దాటి సోయారుకు వచ్చేంత వరకు అగ్ని గంధకములు కురవలేదు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి సోయారు ప్రాంతానికి వచ్చాడో లోతు, అప్పుడు ఆకాశముల నుంచి అగ్ని గంధకములు గురిసి ఆ యొక్క 2 పట్టణాలను దహించి కాల్చేసి, అప్పుడు ఏ విధంగా నీతిమంతులను రక్షించాడో, నీతిమంతులను కాపాడాడో, ఇప్పుడున్న ఈ తరములో ఆయన నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ నీతిమంతులను తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. ఆ తరమంతటిలో వారు ఏ విధంగా నీతిని అనుసరించి నడుపుతున్నారు. అక్కడ నోహాబు కానీ ఇక్కడ లోతు కానీ ఏ విధంగా ఈ లోక పాపములు అంటకుండా వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న రక్షించబడిన ప్రతి విశ్వాసులు, ప్రతి దేవుని బిడ్డలు అనేవారు అలా నీతిగా కనబడాలి. దేవునికి నీతిగా నడుచుకోవాలి, నీతిగా ప్రవర్తించాలి, ఈ పాపం అంటకుండా చూసుకోవాలి. లోక మలినములు అంటకుండా, పాప మలినాలు అంటకుండా మన పరిశుద్ధ జీవితము ప్రతి విషయంలో నీతిని అనుసరించి నడుచుకుంటేనే ఎత్తబడతాము. కనుకనే ఆ మాట చెప్పాడు కదా నోహాబుతో. ఏం చెప్పాడు దేవుడు? ఆదికాండంలోకి రండి, 7వ అధ్యాయం 1వ వచనంలో మీకు ఆ వచన భాగాన్ని గుర్తు చేస్తాను. దేవుడు ఏ విధంగా నోహాబుతో చెప్పాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. దేవునికి స్తోత్రం. ఆ తరమంతటిలో నోహాబు నీతిమంతుడుగా ఉన్నట్టుగా ఇప్పుడున్న ఈ తరమంతటిలో దేవుని పిల్లలు నీతిగా ఉండాలి, నీతిగా నడుచుకోవాలి, నీతిగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. అది మనుషుల దృష్టికి కాదు, మన దేవుని దృష్టికి. నువ్వు నీతి తప్పి నడిచితివా విడువబడతావు, ఎత్తబడవు నువ్వు నీలో నీతి లేకపోతే. కనుక ఇప్పుడు నీతిమంతుల కొరకు వస్తున్నాడు యేసుడు. అలాగనే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడట. అబ్రహాం అడుగుతాడు దేవుని, 50 మంది ఉంటే కాపాడతావా, 40 ఉంటే కాపాడతావా, 30 ఉంటే కాపాడతావా, 10 ఉంటే కాపాడతావా, 5 ఉంటే కాపాడతావా అంటే లాస్ట్కి ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారు నీతిమంతులు. ఆ 2 ఎవరెవరు? లోతు భార్య, 2 కుమారు. 5 కాపాడుతానన్నాడు కదా. దేవునికి తెలుసు అక్కడ 5 కూడా లేరు. ఈ 4 కాపాడు. అందులో మళ్ళా లోతు భార్య వెనుకకు తిరిగి చూడొద్దంటే చూసి ఉప్పు స్తంభం. అలాగనే ఈ అంత్య దినాల్లో, చివరి దినాలలో యేసయ్య నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. నువ్వు నీతిగా జీవించి నీతిగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో నీతి కనబడాలి నీ దగ్గర. ఏమాత్రం నీతి లేకుండా అన్యాయం, అక్రమము, మోసం ఉన్నదా నువ్వు విడవబడతావు. ఆయనకు అవసరం లేదు అన్యాయస్తులు, ఆయనకు అవసరం లేదు మోసగాళ్ళు, ఆయనకు అవసరం లేదు చెడ్డ పనులు చేశారు. దేవునికి కావలసిన వారే నీతి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, ఇలాంటి లక్షణములు కలిగిన వారు కావాలి. కానీ అన్యాయాలు చేసేవారు, అక్రమాలు చేసేవారు, మోసాలు చేసేవారు ఆయన రాజ్యం ఉండడానికి యోగ్యులు కాదు. కనుక యేసయ్య ఇప్పుడు నీతిమంతుల కొరకు వస్తున్నాడు. మొదటి. రెండవ కారణం ఎందుకు వస్తున్నాడు యేసయ్య అనంటే, తన ప్రజలైన వారందరూ మరణించిన వారిని తిరిగి బ్రతికించడం కొరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
యేసయ్య తన ప్రజలను బ్రతికించడం కొరకు వస్తున్నాడు, పునరుత్థానం జరిగించడం కొరకు వస్తున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యను అంగీకరించిన ప్రజలే మొదట లేస్తారు అని. రెండవ కారణం ఏంటంటే యేసయ్య ఎందుకు వస్తున్నాడు? తన ప్రజలను బ్రతికించడం కొరకు వస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో, ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం కనుక క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు మనం బ్రతికింపబడతామట? క్రీస్తు వారు, దేవుని పిల్లలు. ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారో, ఎంతమందిని యేసయ్యని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవిస్తున్నారో, నీతిమంతులుగా జీవిస్తున్నారో, ఆ నీతిమంతులను, పరిశుద్ధులను, దేవుని పిల్లలను మరణము నుంచి లేపడానికి, పునరుత్థానం చేయడానికి ఆయన యేసయ్య ఈ భూమి మీదకి వస్తున్నాడు. మరణించిన వారందరినీ లేపడానికి వస్తున్నాడు యేసయ్య. అంటే యేసయ్య వస్తున్నాడు అని అంటే మొదటిగా సమాధులలో నిద్రించిన వారందరూ ఆయన శబ్దము విని మేలుకొంటారు. ఆయన పిల్లలని మొదటిగా బ్రతికించడం కొరకు యేసయ్య లోకానికి వస్తుంది. బ్రతికించడం కొరకు మరణించిన వారు బ్రతుకుతారు. సజీవులమై నిలిచి ఉండు మనము కూడా మార్పు పొంది ఆయనతో కూడా మనము మేఘముల మీద ఎదుర్కోబోతున్నాం. ఎప్పుడు జరుగుతుంది ఇది? కడపూరం రోజునప్పుడు, 7వ బూర మోగినప్పుడు. ఆ 7వ బూర ఎప్పుడైతే మ్రోగుతుందో, ఆ మోగినప్పుడు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, నీతిమంతులు, నీతిగా జీవించిన వారందరూ కూడా, మరణించిన వారైనా సరే, బ్రతికి ఉన్న వారైనా సరే, అందరం కూడా మార్పు పొంది ఆయనను ఎదుర్కోవడం కొరకు మేఘముల మీద కొనిపోబడతాము అన్న. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేపురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రం కలుగు. యేసయ్య తన ప్రజలను బ్రతికించడం కొరకు రాబోతుంది. మృతులైన వారైనా సరే, సజీవులమై నిలిచి ఉండి మనం అందరం కూడా రేపు మళ్ళీ మనల్ని బ్రతికించడం కొరకు రాబోతుంది. ఇది 2వ కారణం. 3వ కారణం, యేసయ్య ఎందుకు కొరకు రాబోతున్నాడు? తన ప్రజలందరికీ జీతము పట్టుకొని రాబోతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు కొరకు రాబోతున్నాడంటే, తన పిల్లలకు, తన ప్రజలకు జీతం ఇవ్వడం కొరకు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగు. నేను త్వరగా వస్తున్నాను నీ వద్దకు. ఎందుకు వస్తున్నావు నువ్వు మా దగ్గరికి అయ్యా అంటే, నేను మీ కొరకు నేను జీతం పట్టుకొని వస్తాను. దేవునికి స్తోత్రం. నీకు ఎంత జీతం ఉన్నదో ప్రభు దగ్గర, నువ్వు ఎంత పని చేసావో ప్రభు దగ్గర ఇదో
నువ్వు యేసయ్య కొరకు ఈ భూమి మీద ఎంత పని చేశావో నీ పనికి తగ్గట్టుగా యేసయ్య రేపు జీతం ఇస్తాడు నీకు. ఈ మందిరం ఇక్కడ పనులు ఎంతమంది పనులు చేస్తున్నారో వారందరికీ జీతం. నీ దేవుని దగ్గర కొత్తాడి మీకు జీతం ఇప్పిస్తాడు. నువ్వు మాట చెప్పావు కదయ్యా, నీ మందిరం కూడా ఇన్ని పనులు చేశారు వాళ్ళు, వాళ్ళకి జీతం ఎందుకు ఇవ్వను అని నేను కొట్టాడుతాను. నీకు అర్థం పని చేసిన వారు, పని చేయని వారికి ఏ జీతం ఉండదు. దేవుని మందిరము దగ్గర దేవుని పని చేయని వారికి ఏ జీతం కూడా ఉండదు. ఏమైంది ప్రభువా నాకు జీతం ఇవ్వమంటే, నువ్వు నాకేం పని చేసినావురా, నా మందిరం కడ చేసినావా, నా కొరకు నువ్వేం పని జీతం ఇవ్వాలా నేను అని అంటాడు యేసయ్య. ఇక్కడ నువ్వు ఎంత పని చేస్తున్నావో ఆయన చేస్తాడు. సువార్త చేసే వారికి సువార్తకు సంబంధించిన జీతం, అందరికి భోజనాలు అండి పెట్టే వారికి వారికి తగ్గట్టు జీతం వారికి ఉంటుంది. మందిరమును ఊడ్చే వారికి వారికి తగ్గట్టు జీతం ఉంటుంది. ఈ ఈ ఏంటి కాంగోలు కొట్టే వారికి, పేడ కొట్టే వారికి వారికి తగ్గట్టు జీతం ఉంటుంది. మైకు ఆపరేసే వారికి వారికి జీతం ఉంటుంది. మనం చక్కగా మందిరం అక్కడ అన్ని పనులు చేసుకుంటాం, రోడ్ వేసుకుంటున్నాం, మనకి బాత్రూమ్లు కట్టుకుంటున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. జీతం ఇయ్యడా యేసయ్య నీకు? చేసిన వారికి అంతా అన్నీ వస్తుందా యేసయ్య? ఏమన్నా చిన్న పని చేస్తేనే జీతం ఉంటుంది. మేము గా పని చేస్తామా అని చాలా మంది పోతున్నారు ఈరోజు. ఏదైనా పని చెప్తే మందిరం రేపు వారికి పోయిన తర్వాత ఉంటుంది నీకు. నా మందిరం ఇక్కడ నువ్వేం పని చేసాను బిడ్డ, నేను నీకేం జీతం ఇవ్వాలి అడుగుతా. ఏ ప్రభు గిట్ట నాకు తెలియదు ప్రభు, నేను కా పని చేయాలనుకున్నాను, నేను ఈ పని చేయాలనుకున్నా, విజయాలు నేను తప్పుడే వెళ్ళిపోయిన ప్రభు గంటే చుట్టపోయి మీరు నా పని నేను జీతం ఇయ్యలేను అని. కనుక మనందరికీ దేవుని పిల్లలకు ఆయన జీతము పట్టుకొని రాబోతున్నాడు. ప్రతి వారికి అందరికీ నీ పనిని బట్టి ఆయన జీతం ఇస్తుంది. ఆ జీతం మనకు ఆ మధ్యాకాశంలో ఆ పరదేశంలో పంచిస్తాడు. జీతం అంటే మనం ఈ నుంచి మేఘం మీద కొనిపోబడతాం కదా, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం కదా, అక్కడ పరదేశంలో మనందరికీ చక్కటి జీతం ఇచ్చి, ఒక్కొక్కరికి అధికారం ఇచ్చి, ఒక్కొక్కరికి కిరీటం పెట్టి, ఒక్కొక్కరిని రాజు చేసి, ఒక్కొక్కరిని యాజకులుగా చేసి, అలాగే యేసయ్య అందరికీ జీతం పట్టుకుంటాడు. నాలుగవ కారణము, ఆయన మనందరినీ తనకు ఒక రాజ్య పరిపాలన చేయడం కొరకు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మనందరినీ రక్తం చేసుకొని ఒక రాజ్యముగా తయారు చేశాడు కదా. ఆయన భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగించడానికి రాబోతుంది. హల్లెలూయా. యేసయ్య 4వ కారణం ఎందుకు కొరకు రాబోతున్నాడంటే, ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగించడం కొరకు రాబోతుంది. ఇది వరకు ఆ పరిపాలన జరగలేదు, యేసయ్య భూమి మీద ఉంది. కానీ రేపు యేసయ్య భూమి మీదకి వచ్చేది ఎందుకు కొరకు అంటే, 1000 ఏళ్ల పరిపాలన జరిగించడం కొరకు రాబోతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలోనే ఆ వచన భాగాన్ని మేము తీసుకొస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారి యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవునికి స్తోత్రం. కనుక యేసయ్యకు చంపబడిన ప్రతి వారు కూడా లేపబడి మనందరూ కూడా యేసయ్యతో 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేస్తామంట. ఈ భూమి మీదనే 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీతి ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో
సత్యం ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన న్యాయం ఉంటుంది. ఎందుకు అనంటే ఇంతకాలము ఈ భూమి మీద ఉన్న అన్యాయము చేసిన వాడు, అక్రమాలు చేయించిన వాడు, మోసాలు చేయించిన వాడు, దగలు చేయించిన వాడు, వ్యభిచారము చేయించిన వాడు, దొంగతనాలు చేయించిన వాడు, హత్యలు చేయించిన కారణమైన వారందరూ కూడా భూమి మీద లేకుండా వారిని అగ్ని గంధకములు గల గుండములో బంధించాడు దేవుడు. ఎవరిని? 5వ కారణం ఏంటంటే ఈ అపవాదిని, అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను, వీరి ముగ్గురిని పట్టి ప్రాణముతోనే అగ్ని గంధకముల గుండములో వేయడానికి యేసయ్య రాబోతుంది. ఎందుకు రాబోతున్నాడు యేసయ్య? ఈ భూమి మీద ఏదైతే చెడుకు కారణమైపోయి మానవ జాతిని పాపముతో నింపిండో, మానవ జాతిని అబద్ధాలతో నింపిండో, మానవ జాతికి మోసాలతో నింపిండో, మానవ జాతి అంతా విగ్రహాలతో నింపిండో ఆ అపవాదిగా దేవునికి చెందవలసిన, సృష్టికర్తకు చెందవలసిన ఆరాధన సృష్టికర్తకు చెందనీయకుండా వాడు దొంగిల్లి వానికి ఆరాధన చేయించుకునే విధంగా మనుషులను ప్రేరేపించి రకరకాల పాప కార్యాలు చేయించి, నీచ కార్యాలు చేయించి, వ్యభిచారాలు చేయించి, దొంగతనాలు చేయించి, హత్యలు చేయించి, సత్యం అబద్ధాన్ని నింపేసిన లోకాన్ని అంత పాపంతో నింపేసి ఆ నింపేసిన అపవాదిని వాని కుమారుడైనటువంటి అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను పట్టి బంధించి ప్రాణముతోనే అగ్ని గంధకములుగా గుండములో వేయడానికి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి ఇద్దరును అగ్ని గంధకములు గల గుండములో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు గుర్రముల మీద కూర్చుండి ఉన్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. ఇక్కడనేమో మొదటి వచ్చినాడు, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకములో నుండి దిగి వచ్చేటప్పుడు అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి. ఈ భూమి మీద పాపమునకు కారణమైన వారు 3 ఉన్నారు. ఒకడు సాతానుడు, ఒకడు వాని కుమారుడు అబద్ధకుడు, 3వది అబద్ధ ప్రవక్త. వీరు 3 కలిసి భూమి మీద ఉన్న మానవ జాతిని అంతటిని పతనము చేసి ఈ అన్యాయాలు అక్రమాలు చేయిస్తుంది. ఇంతవరకు చేయించారు కనుక వారి 3 కూడా పట్టి బంధించి అగ్ని గంధకముల గుండములో వేయడానికి యేసయ్య రాబోతున్నాడు. అప్పుడు వారు ఇక ఉండరు గనక పాపం చేసేవారు ఉండరు, చేయించేవారు ఉండరు గనక యేసయ్య 1000 ఏళ్ల పరిపాలనలో నీతి పరిపాలన జరుగుతుంది, న్యాయ పరిపాలన జరుగుతుంది. సింహము ఎద్దు వల్ల గడ్డి తింటుందట. ఎంత విచిత్రం చూడండి. సింహం ఎక్కడైనా గడ్డి తింటుందా? కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సింహము గడ్డి తింటుందా? అంత అద్భుతంగా ఉంటుంది. మీకు అవసరమైతే ఇంత సమయం అయిపోతుంది కనుక యెషయా గ్రంథము 65వ అధ్యాయము చదువుకోండి. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉండే విధానము అక్కడ రాయబడ్డది. కనుక ఈ 5 కారణాలను ఉద్దేశించి యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు. మొదటిది, ఎందుకు రాబోతున్నాడు యేసయ్య? నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. రెండవది, ఎందుకు కొరకు రాబోతున్నాడు యేసయ్య? చనిపోయిన వారిని బ్రతికించడం కొరకు రాబోతున్నాడు. మూడవది, అందరికి జీతం ఇవ్వడం కొరకు రాబోతున్నాడు. నాలుగవది, అపవాది యొక్క కుమారుణ్ణి, అబద్ధ ప్రవక్తను పట్టి బంధించి అగ్నికి నరకములో వేయడానికి రాబోతున్నాడు. ఐదవది, 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగించడం కొరకు యేసయ్య రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనందరం నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. నోహాబు ఆ తరములో ఏ విధంగా నీతిగా ఉన్నాడో మనమంత నీతిగా ఉండాలి.
లోతు ఆ తరములో ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నాడో మనం అలాగే నీతిమంతులుగా ఉండాలి. అలా లేకుండా కొంచెమని చాలు. నేను సాతాను చెప్పినది అంటే కొంచెం చాలు నిన్ను పాపంలో పడి దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా చేయడానికి. చిన్న పొరపాటుగా, చిన్న ఒక్క అబద్ధం చాలు నిన్ను నరకానికి తీసుకెళ్ళడం. కనుకనే అబద్ధం అనేది దేవుని పిల్లకు రాకూడదు. ఆ చివరి ఒక వచనం చెప్పి ముగిస్తానండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 27వ వచనం చూడండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు. దేనిలోనికి? పరిశుద్ధ పట్టణములోనికి, దేవుని రాజ్యములో. ఎవరు కూడా అలాంటి వారు వెళ్ళారంట. అసహ్య కార్యములు చేసేవాడు వెళ్ళాడు, అబద్ధములు ఆడేవాడు వెళ్ళాడు, నిషిద్ధమైన చేసేవాడు వెళ్ళాడు. కనుక పరిశుద్ధములుగా, నీతిమంతులుగా మనం ఇప్పుడు తయారవుతూ ఆయన రాకడ కొరకు ఎదిరి చూసే వారంగా సంఘము సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ అతి సమీపం అవుతుంది. కనుక ఆయన రాకడలో ఎత్తబడే వారంగా, ఆయన ఎదుర్కొనే వారముగా, మేఘాల మీద మనం కొనిపోబడే వారముగా తయారవుతూ 1000 ఏళ్ళ పరిపాలనలో ఉండాలని ఈ భూమి మీద ఒక రాజులుగా, యాజకులుగా ఉండాలని ఆశ కలిగి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.